హలో అండి. ద హిందూ పేపర్ 4th జూన్ 2024 సుడోకు అండి. 4 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ మనము ఈజీగా ఏమైనా ఫిల్ చేయగల నంబర్స్ ఉన్నాయేమో చూసి అవి ఫిల్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం ఈ పజిల్‌లో చూసినట్లయితే చూడండి, మనకు ఈ గ్రిడ్‌లోను 3 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 3 ఉంది కదా! సో, ఇందులో 3 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక 2 గ్రిడ్స్‌లో వచ్చి థర్డ్ గ్రిడ్‌లో సేమ్ నంబర్ రాకుండా ఉందనుకోండి. సో, ఆ నంబర్‌ని ఫిల్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 3 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ గ్రిడ్‌లోను 3 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లోను 3 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 3 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, మనకి 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 3 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. చూడండి, మనకి ఈ గ్రిడ్‌లోను 3 వచ్చేసింది కదా! సో, ఇందులో 3 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకు 3 ఈ గ్రిడ్‌లో వచ్చేసింది, ఈ గ్రిడ్‌లో వచ్చింది, ఈ గ్రిడ్‌లో వచ్చింది అండ్ ఈ గ్రిడ్‌లో వచ్చేసింది. ఈ 3 గ్రిడ్స్‌లోనూ వచ్చేసింది. ఓన్లీ మనకి ఈ 2 గ్రిడ్స్‌లో మాత్రమే 3 రాలేదు. ఓకే. సో, 3 ఎక్కడ ఫిల్ అవుతుందేమో చూద్దాం. సో, ఇందులో ఫిల్ అవుతుందేమో చూసుకుంటే మనకు ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. రైట్? అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. కానీ మనకి ఇక్కడ అండ్ ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో 3 రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో చూద్దాం. ఈ గ్రిడ్‌లో తీసుకుంటే కూడా మనకు ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ బాక్స్‌లోనూ రాదు. సో, ఇక్కడ కూడా మనకు 3 ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. సో, దీన్నైతే నేను ఇక్కడ రాస్తున్నాను. ఈ 2 బాక్సెస్‌లోను అండ్ ఈ 2 బాక్సెస్‌లోను ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. ఓకే. సో, ఇక్కడ మనకు ఈ 3 అనేది ఎక్స్‌లా ఉంది చూడండి. ఇలాగ ఎక్స్‌లాగా ఉంది. సో, ఇక్కడ మనకి ఈ బాక్స్‌లో ఫిల్ అయిపోయిందనుకోండి, ఈ గ్రిడ్‌లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫిల్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ ఈ బాక్స్‌లో ఫిల్ అయిపోతే ఇలా ఎక్స్ లాగా అనమాట. సో, ఇక్కడ 3 ఫిల్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ గ్రిడ్‌లోను 9 ఉంది. ఈ గ్రిడ్‌లోను 9 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 9 లేదు కదా! 9 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, మనకి 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ చూడండి, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 5 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లోను 5 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 5 లేదు కదా! సో, 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇలాగ మనకు డైరెక్ట్‌గా ఫిల్ చేసే నంబర్స్ ఏమున్నాయో చూసి అవి ఫిల్ చేస్తున్నానండి. ఓకే. ఈ గ్రిడ్‌లో 1 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లోను 1 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 1 లేదు కదా! 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. సో, 1 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ కాలమ్‌లో 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి, మనకు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే సో, ఇందులో 8 లేదు కదా! సో, 8 ఫిల్ అవుతుందేమో చూస్తున్నాను. ఎందుకు 8 చూస్తున్నాను అంటే చూడండి, మనకి ఇక్కడ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. దీంట్లో 8 ఉంది. రైట్? అండ్ ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే ఇక్కడ మనకి ఈ రోలో 8 ఉంది. సో, 8 ఫిల్ అవుతుంది కాబట్టి 8ని చూస్తున్నాను. ఓకే. సో, ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా చూస్తూ వచ్చిన నంబర్స్ ఏమైనా ఉంటాయో చూడండి, వాటిని రాని ప్లేసెస్‌లో ఫిల్ అవ్వడానికి చూద్దాం. ఓకే. సో, 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ 8 రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ 8 రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో చూడండి. ఈ గ్రిడ్‌లో తీసుకుంటే మనకు ఇక్కడ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. అంటే మనకు టోటల్‌గా 4 నంబర్స్ రావాలి. ఓకే. ఏ నంబర్సో చూద్దాం. 1 రాలేదు. 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5 వచ్చేసింది. 6 రాలేదు. 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. ఓకే. సో, ఈ 4 నంబర్స్ రాలేదు కదా! సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనకి ఈ రోలో ఏమొచ్చాయో చూడండి. ఓకే. మనకి 3 అయితే ఆల్రెడీ ఈ గ్రిడ్‌లో వచ్చేసింది. 5 కూడా వచ్చేసింది. సో, 4 అండ్ 9 నంబర్స్ మనకి ఈ గ్రిడ్‌లో రాలేదు. రైట్? అంటే ఈ 4 అండ్ 9 నంబర్స్ ఈ రోలో మళ్ళీ ఈ 2 బాక్సెస్‌లో రావు.
అంటే 4 అండ్ 9 నెంబర్స్ ఓన్లీ ఇక్కడ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది, రైట్? సో చూద్దాం, కాలం వైజ్గా కూడా మనకు 4 అండ్ 9 అయితే లేవు. సో 4 అండ్ 9 నెంబర్స్ ఈ 2 బాక్సెస్లో ఫిల్ అవుతాయి. సో 4 అండ్ 9 పేరుని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ గ్రిడ్ వైజ్గా మనకు మిగిలిపోయినాయి 1 అండ్ 6 నెంబర్స్. ఓకే, చూడండి, ఈ కాలం వైజ్గా తీసుకుంటే కూడా మనకు 1 అండ్ 6 నెంబర్స్ అయితే లేవు. సో 1 అండ్ 6 నెంబర్స్ ఈ 2 బాక్సెస్లో ఫిల్ అవుతాయి కాబట్టి 1 అండ్ 6 పేరుని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైజ్గా తీసుకుంటే మనకి ఇంకా 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో రాని నెంబర్ చూద్దాం. 1 అయితే ఇక్కడ ఫిల్ అయిపోతుంది అనుకున్నాం, 2 రాలేదు, 3, 4, 5 వచ్చేసాయి. సో 6 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 7 వచ్చేసింది, 8 రాలేదు, 9 వచ్చేసింది. ఓకే, సో 2 అండ్ 8 నెంబర్స్ చూద్దాం. ఓకే, ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే చూడండి, మనకి ఈ కాలంలో అయితే 2 అండ్ 8 లేవు, అండ్ ఈ కాలంలో కానీ ఈ గ్రిడ్లో కానీ 2 అండ్ 8 నెంబర్స్ అయితే లేవు, రైట్? సో 2 అండ్ 8 పేరుని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి, ఈ గ్రిడ్ తీసుకుంటే మనకి ఇప్పుడు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో రాని నెంబర్ చూద్దాం, 1 వచ్చేసింది. సో 2 ఈ 2 బాక్సెస్లో ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 3, 4, 5 వచ్చేసాయి, 6, 7 రాలేదు. సో 8 కూడా ఈ 2 బాక్సెస్లోనూ ఫిల్ అయిపోతుంది, 9 రాలేదు. ఓకే, సో 6, 7, 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా తీసుకుంటే చూడండి, మనకి ఈ కాలంలో 6 వచ్చేసింది. సో 6 మళ్ళీ ఈ 2 బాక్సెస్లోనూ రాదు కదా. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 7 అండ్ 9 నెంబర్స్, రైట్? సో చూడండి, మనకి ఈ రోలో అయితే 7 కానీ 9 కానీ లేవు, అండ్ ఈ కాలంలో కూడా లేవు. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకోండి, ఈ బాక్స్ తీసుకుంటే మనకు 7 అండ్ 9 నెంబర్స్ రావాలి, రైట్? సో కాలంలో అయితే ఎలాగూ లేవనుకున్నాం కదా. రో వైజ్ చూడండి, ఇక్కడ 4 అండ్ 9 పేర్ని రాసుకున్నాం మనం. ఓకే, సో 9 అనే నెంబర్ ఐదర్ ఈ బాక్స్లో కానీ లేదంటే ఈ బాక్స్లో కానీ ఫిల్ అయిపోతుంది. ఓకే, సో మనకి గ్రిడ్ వైజ్గా ఈ 2 బాక్సెస్లో మాత్రమే ఆప్షన్ ఉంది 4 కానీ 4, 9 ఫిల్ అవ్వడానికి. సో ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో కంపల్సరీ 9 అనేది ఫిల్ అయిపోతుంది, రైట్? సో మళ్ళీ 9 ఇక్కడ రిపీట్ కాదు. సో 9 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూడండి, ఈ రో తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్, రైట్? రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2, 3, 4, 5, 6 వచ్చేసాయి, 7 రాలేదు. ఓకే, 1 అండ్ 7 నెంబర్స్ చూడండి, ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ కాలంలో 1 వచ్చేసింది. సో 7 వచ్చేసింది. సో 7 మళ్ళీ ఇక్కడ రాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్ చూడండి, ఈ కాలం వైజ్ తీసుకుంటే మనకు 2 ఎంటీ బాక్సెస్ కదా. రాని నెంబర్ చూద్దాం. ఓకే, 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5 వచ్చేసాయి, 6 రాలేదు, 7, 8, 9. ఓకే, సో 2 అండ్ 6 నెంబర్స్ చూడండి, ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా అయితే మనకి ఇక్కడ అయితే లేవు. అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ గ్రిడ్లో కానీ లేదంటే రో వైజ్గా కూడా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్. రాని నెంబర్ చూస్తే 1 వచ్చేసింది, 2 రాలేదు. చూడండి, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 2 రాలేదు. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రిడ్లో 2 రాలేదు. సో ఎందుకు 2నే చూస్తున్నానంటే చూడండి, మనకి ఈ గ్రిడ్లో 2 ఉంది, అండ్ ఈ గ్రిడ్లో 2 ఉంది, ఈ గ్రిడ్లో 2 ఉంది. సో ఈ గ్రిడ్లో 2 లేదు కదా. సో ఇట్లా ఎక్కువగా వచ్చిన నెంబర్ని రాని ప్లేసెస్లో మనము ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రిడ్లో కూడా 2 లేదు. సో 2 ఫిల్ అవుతుంది. చూద్దాం, ఈ రోలో వచ్చేసింది కదా, అంటే ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 2 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూడండి, ఈ కాలం తీసుకుంటే మనకు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రా నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసాయి, 5, 6, 7 రాలేదు. చూడండి, 8, 9 వచ్చేసాయి. సో 5, 6, 7 నెంబర్స్, రైట్? ఈ 2 ఎంటీ బాక్సెస్ తీసుకుంటే చూడండి, మనకి గ్రిడ్లో 6 ఉంది. సో 6 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 5 అండ్ 7 నెంబర్స్ రావాలి, రైట్? సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా చూసినా మనకి ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా చూసినా కూడా మనకు 5 అండ్ 7 నెంబర్స్ అయితే లేవు. సో 5 అండ్ 7 నెంబర్స్ పేరుని నేను ఈ 2 బాక్సెస్లో అయితే రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి, ఈ గ్రిడ్ తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ కదా. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసాయి, 5 రాలేదు, 6 వచ్చేసింది, 7 అండ్ 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా చూద్దాం. మనకు 7 వచ్చేసింది. సో 7 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అంటే 7 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 5 అండ్ 8 నెంబర్స్ ఫిల్ అవ్వాలి.
ఓకే. సో 5 అండ్ 8 నంబర్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ రోలో కానీ, ఈ రోలో కానీ 5 అండ్ 8 నంబర్స్ అయితే లేవు. సో మనకి ఈ 2 బాక్సెస్‌లో కంపల్సరీగా 5 అండ్ 8 నంబర్ అయితే ఫిల్ అవుతుంది. సో ఆ పేరుని నేను ఈ 2 బాక్సెస్‌లో అయితే రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. మనకు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే మనం ఈ 5 అండ్ 8 పేరుని రాస్తున్నాం. అంటే ఈ 2 బాక్సెస్‌లో ఐదర్ ఈ బాక్స్‌లో కానీ, ఈ బాక్స్‌లో కానీ 8 అయితే ఫిల్ అయిపోతుంది. రైట్? సో ఆల్రెడీ ఈ 2 బాక్సెస్‌లో 8 ఫిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 అండ్ 8 పెయిర్‌లో 8 మళ్ళీ రిపీట్ కాదు. అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఇక్కడ ఓన్లీ 2. సో 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు 2, 8 పేర్లో ఇక్కడ 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే చూడండి మనకు 7 చూద్దాం. ఓకే. ఎందుకంటే ఈ గ్రిడ్‌లోను 7 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 7 ఉంది. ఈ గ్రిడ్‌లో 7 ఉంది. సో 7 ఫిల్ అవుతుందో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఇక్కడ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 9 చూడండి. 9 కూడా మనకి ఈ గ్రిడ్‌లోనూ ఉంది. సో 9 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనం ఇక్కడ 9 ఫిల్ చేసాం కదా! సో దీనికి రిలేటెడ్‌గా తీసుకుంటే మనం ఇక్కడ ఈ కాలమ్‌లో 4 అండ్ 9 పేర్ వస్తుంది అనుకున్నాం. సో ఈ కాలమ్‌లో ఆల్రెడీ 9 వచ్చేసింది కదా! సో 9 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ 4 అండ్ 9 పేర్లో మనకు 4 వచ్చేసింది. ఓకే. సో 4 ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 4 అండ్ 9 పేర్లు 9. అంటే ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు. 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. ఓకే. 6 రాలేదు. 7, 8, 9 వచ్చేసాయి. సో 1, 5, 6 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో 6 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో అయితే 1, 5, 6 నంబర్స్ అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా ఈ రోలో ఓన్లీ 1 ఉంది. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 6 ఉంది. సో 6 మనకి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 1 అండ్ 5 నంబర్స్ రైట్. సో 1 అండ్ 5 నంబర్స్ తీసుకుంటే కూడా మనకైతే ఇక్కడ రోలో కానీ గ్రిడ్‌లో కానీ లేవు. అండ్ ఇక్కడ కూడా లేవు కదా! 1 అండ్ 5 పేర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్ కూడా మనకు 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నంబర్స్ వచ్చేసి 1 అండ్ 5. సో ఇలా తీసుకుంటే కూడా మనకి ఇక్కడ కూడా ఆప్షన్ లేదు కాబట్టి 1 అండ్ 5 పేర్ ఈ బాక్స్‌లోను ఈ కాలమ్ వైస్ తీసుకుంటే ఇక్కడ. సో 1 అండ్ 5 పేర్‌ని రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్‌లో మనం రాని నంబర్స్‌ని చూసుకుందాం. ఓకే. సో ఈ కాలమ్‌లో అయితే మనకు 1 రాలేదు. అండ్ 2 రాలేదు. 3 రాలేదు. 4, 5 వచ్చేసాయి. 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. ఓకే. 9 వచ్చేసింది. సో 1, 2, 3, 6, 8 రాలేదు. ఓకే. సో ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా సో ఇక్కడైతే 1, 2 ఉన్నాయి. ఓకే. సో 1, 2 అయితే ఇక్కడ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 2, 3 ఉన్నాయి. సో 2, 3 ఇక్కడ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 3 అండ్ 8 ఉన్నాయి. సో 3 అండ్ 8 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 1, 6 ఉన్నాయి. ఓకే. సో ఈ బాక్స్ తీసుకుంటే చూడండి మనకు ఓకే. ఈ కాలమ్‌కి రిలేటెడ్‌గా నేను ఈ ఎంప్టీ బాక్స్ చూస్తున్నాను. ఓకే. సో 1 అయితే మనకి ఈ రోలో కూడా లేదు కాబట్టి 1 రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ కాలమ్‌లో 2 లేదు కదా! సో 2 తీసుకుంటే మనకి ఈ రోలో 2 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో 2 రాదు. అండ్ ఈ కాలమ్‌లో 3 లేదనుకున్నాము. ఈ రోలో 3 ఉంది కాబట్టి 3 కూడా రాదు. 4 వచ్చేసింది. 5 వచ్చేసింది. 6 రాలేదు. ఓకే. సో ఈ రోలో 6 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో 6 కూడా రాదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. ఈ కాలమ్ వైస్ తీసుకుంటే మనకి ఈ బాక్స్‌లో 8 ఉంది కాబట్టి సో 8 కూడా రాదు. అండ్ 9 వచ్చేసింది. సో ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు 1, 2, 3, 8, 6 నంబర్స్ రాలేదు. ఓకే. మనకి ఈ రోలో 2, 3, 6, 8 నంబర్స్ వచ్చేసాయి కదా! సో మనకి ఇప్పుడు ఈ కాలమ్‌లో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2, 3, 8, 6 నంబర్స్ అయితే ఫిల్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు ఈ గ్రిడ్‌లో 1 అండ్ 4 నంబర్స్ లేవు. సో ఈ రోలో 1 అండ్ 4 నంబర్స్ ఉన్నాయి రైట్. అండ్ ఈ కాలమ్‌లో కూడా 1 అండ్ 4 నంబర్స్ ఉన్నాయి. సో
ఈ గ్రిడ్లో ఉన్న ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా ఎక్కడైతే 1 and 4 రాదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రిడ్లో 1 and 4 ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 1 and 4 రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 1 and 4 అనే పేరు మనకి ఈ 2 బాక్సెస్లో మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. సో 1 and 4 పేరుని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఈ రోలో 1 వచ్చేసింది కదా. సో మనకి 1 and 5 పేర్లో ఇక్కడ 1 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి ఈ పేర్లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్లో 5 వచ్చేసింది కదా, మనకి ఇక్కడ 1 and 5 పేర్లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5 ఫిల్ అయిపోయింది. ఈ కాలంలో 1 and 5 పేరు ఉంది కదా, సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. అండ్ ఇక్కడ 5 రాసాం కదా. సో ఈ రోలో తీసుకుంటే మనకు 5 and 7 పేరుని రాసుకున్నాము. సో 5 ఆల్రెడీ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ 5 and 7 పేరులో ఇప్పుడు రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 5 and 7 పేరులో ఓన్లీ 5. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్లో మనకి 7 రాలేదు. సో 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, 7 ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్లో రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు. ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కాలం తీసుకుందాం. ఈ కాలం తీసుకుంటే మనకు 4 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4. ఓకే, సో 1 అయితే ఇక్కడ ఫిల్ అయిపోతుంది అనుకున్నాం కదా. సారీ, కరెక్ట్గా పేరు లేదు కాబట్టి నేను 1 కూడా కౌంట్ చేస్తున్నాను. సేమ్ 1 4 కానీ 1 6 కానీ ఉందనుకోండి, కాలం వైజ్గా తీసుకుంటే అప్పుడు మనం దాన్ని పేరు కింద కౌంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ 1 4 ఇక్కడ ఉంది, 1 6 ఇక్కడ ఉంది, రైట్. సో వీటిని కూడా నేను ఇంక్లూడ్ చేసి కౌంట్ చేస్తున్నాను. 1 రాలేదు, 2 3 వచ్చేసాయి, 4 రాలేదు, 5 రాలేదు, 6 రాలేదు. ఓకే, 7 8 9 నెంబర్స్. సో ఈ 3 బాక్సెస్ ఇక్కడ 1 బాక్స్. సో మనకు ఈ 4 బాక్సెస్లో 1 4 5 6 నెంబర్స్ రావాలి. ఓకే, సో ఈ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకు ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ కాలంలో ఈ రోలో 1 వచ్చేసింది, 4 వచ్చేసింది, 6 వచ్చేసింది. సో కాలం వైజ్గా మనకు ఉన్న ఈ ఎంటీ బాక్స్లో మనకు 1 4 6 రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటి, ఓన్లీ 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 1 4 6 నెంబర్స్ రావాలి. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకోండి. చూడండి, ఈ రోలో మనకు 1 and 4 ఉన్నాయి. సో ఇంకా మనకు మిగిలిపోయిన 1 4 6లో 1 4 రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 1 and 4 చూడండి, ఇక్కడ మనం 1 and 6 పేరు వస్తుంది అనుకున్నాము, రైట్. ఇక్కడ ఆల్రెడీ ఈ కాలంలో 6 ఫిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 1 and 4 పేరులో ఆల్రెడీ 1 వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. అండ్ ఇక్కడ 1 4 పేర్లో 4 ఆల్రెడీ వచ్చేసింది. సో ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. రైట్, అండ్ ఇక్కడ 1 and 6 పేర్లో 1 ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే మనకు ఈ 1 2 3 ఈ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూసుకుంటే 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 7 వచ్చేసాయి, 8 రాలేదు. ఓకే, సో 3 5 8 నెంబర్స్ రాలేదు. సో ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనం చూసుకోవాలి. ఓకే, ఈ కాలంలో 5 వచ్చేసింది కదా. సో 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 3 and 8 నెంబర్స్, రైట్. సో ఈ 3 and 8 నెంబర్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ రోలో 3 వచ్చేసింది. సో 3 మళ్ళీ ఇక్కడ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 5 and 8 పేరు వస్తుంది అనుకున్నాం కదా. ఈ రోలో ఆల్రెడీ 8 వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటి, ఓన్లీ 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 5 and 8 పేరు రాసుకున్నాం కదా. 5 ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైజ్ తీసుకోండి, ఓన్లీ 1 ఎంటీ బాక్స్, రాని నెంబర్ వచ్చేసి 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ రో వైస్ తీసుకున్నా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూసి ఫిల్ చేసేయండి. సో గ్రిడ్ వైస్ తీసుకున్నా, కాలమ్ వైస్ తీసుకున్నా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 వచ్చేసాయి. 6 అండ్ 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 6 వచ్చేసింది. సో 6 ఇక్కడ రాదు. 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు హీరో చూడండి, హీరో తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5 వచ్చేసింది, 6 రాలేదు. సో 7 8 9 వచ్చేసాయి. సో 2 4 6 నెంబర్స్ రాలేదు. చూడండి, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 and 6 నెంబర్స్ ఉన్నాయి, రైట్. సో 2 4 6లో 2 and 6 రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 and 6 నెంబర్స్. ఓకే, సో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి కాలంలో 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కదా. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఈ కాలం వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్సే ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు. చూడండి 3 4 5 6 7 8 9. సో 2 రాలేదు కదా. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ చూడండి మనకి ఇక్కడ 3 రావడానికి ఆప్షన్ ఓన్లీ ఈ 2 బాక్సెసే కదా. సో ఇక్కడ ఈ బాక్స్లో ఆల్రెడీ 2 ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మాత్రమే 3 రావడానికి ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 వచ్చేసాయి. సో 9 రాలేదు. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోస్ వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉన్నాయి. లేదు గ్రిడ్ వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 వచ్చేసాయి. 4 రాలేదు, 5 6 7 8 వచ్చేసాయి, 9 రాలేదు. ఓకే, 4 and 9 నెంబర్స్. ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి ఈ రోలో 4 వచ్చేసింది. సో 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇవ్వండి హిందీ పేపర్లోని సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.